సౌత్ కొరియా దేశాన్ని గనక చూస్తే ఆ దేశంలో పంటలు పండే భూములు ఎక్కువగా లేవు. పోనీ పెట్రోల్, న్యాచురల్ గ్యాస్, కోల్డ్ వంటి సహజ పదార్థాలు లేవు. దీనిని బట్టి జియోగ్రఫికల్గా చూసుకుంటే సౌత్ కొరియా చాలా పేద దేశంగా ఉండాలి. కానీ జీడిపి పరంగా కానీ లేదా లార్జెస్ట్ ఎకానమీ పరంగా కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో చూసుకుంటే సౌత్ కొరియా 13వ స్థానంలో ఉంది. అది ఎలా సాధ్యమంటే ఆ దేశంలో ఉన్న 4-5 పెద్ద కంపెనీల వల్లనే అని చెప్పవచ్చు. వాటిలో ముఖ్యమైనది సామ్సంగ్ కంపెనీ. శాంసంగ్ ఈ పేరు వినగానే మనకు మొబైల్ ఫోన్స్ గుర్తుకొస్తాయి. ఇవనే కాదు, టీవీ, రిఫ్రిజిరేటర్, ఏసీ, వాషింగ్ మిషన్, ల్యాప్టాప్స్, ఇలా మనలో చాలా మంది శాంసంగ్ ప్రోడక్ట్ని వాడుతూ ఉంటాం. ఇలా మనం చెప్తున్న ఈ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అంతా శాంసంగ్ గ్రూప్లో జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. ఈ శాంసంగ్ కంపెనీ మనకు తెలిసిన దానికంటే చాలా పెద్దది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ అయినటువంటి బుర్జ్ ఖలీఫాను నిర్మించింది సామ్సంగే. సో ఈ వీడియోలో అసలు సామ్సంగ్ కంపెనీ ఎంత పెద్దది, ఎలా స్టార్ట్ అయింది, ఏ బిజినెస్లు చేస్తుంది, ఎక్కడో సౌత్ కొరియా లాంటి చిన్న దేశంలో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఎలా విస్తరించింది, ఈ కంపెనీ మీద ఏ కాంట్రవర్సీలు ఉన్నాయి, ఇలా సామ్సంగ్ గురించి కంప్లీట్ స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. 1938లో సౌత్ కొరియాలోని లీ బియాంగ్ చుల్ అనే వ్యక్తి తన 28 ఏళ్ల వయసులో జస్ట్ 40 మంది ఎంప్లాయీస్తో సామ్సంగ్ అని చిన్న కంపెనీ స్టార్ట్ చేశాడు. మొదట్లో ఈ కంపెనీ న్యూడిల్స్, ఎండు చేపలు, లోకల్గా ఉండే గ్రాసరీ ప్రోడక్ట్స్ని అమ్మే కంపెనీగా స్టార్ట్ అయ్యింది. సామ్సంగ్ అంటే కొరియన్ భాషలో 3 స్టార్స్ అని అర్థం. సౌత్ కొరియాలో 3 నెంబర్ని గొప్పగా భావిస్తారు. మొదటి నుండి ఇప్పటి వరకు ఈ లోగో ఎలా చేంజ్ అవుతూ వచ్చిందో ఇప్పుడు మనం చూడవచ్చు. అయితే బిజినెస్ బాగా నడుస్తున్న టైంలో నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్య కొరియన్ వార్ స్టార్ట్ అయింది. ఆ యుద్ధం వల్ల సౌత్ కొరియా ఎకనామీ అంతా లాస్ అయింది. అప్పుడు కంపెనీని మూసేద్దామనుకున్నారు. అప్పుడే లీ బయాంగ్ చుల్కి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే మొబైల్ ఫోన్స్ ప్రోడక్ట్ తయారు చేసి వాటిని సేల్ చేస్తే మరింత లాభం వస్తుంది అనుకున్నారు. ఇలా మొబైల్ ఫోన్స్ తయారు చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి హోమ్ నీడ్ ప్రోడక్ట్స్ని స్టార్ట్ చేశారు. అందులో ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 పొజిషన్లో ఈ కంపెనీ ఉంది. దీనిని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటంటే భయపడి వెనకడుగు వేసే కంటే ఒక అడుగు ముందుకేసి చూస్తే ఫలితం వర్తిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ.